ఏమన్నాడు వీడు? నేను బట్టలు మడత పెడుతూ ఉంటే కిచ్కిచ్మంటూ సైగలు చేసి రమ్మన్నారతయ్య. రాస్కల్! నేను రమ్మన్నది నీ దగ్గరికి మమ్మీ. సరిగా చెప్పడానికి ఏమైందిరా? ఆ మ్యాటరు లాగ్ అవుతుందేమోనని సిగ్నల్ ఇచ్చి రమ్మన్నాను. ఏడ్చావు. నువ్వేం ఫీల్ అవ్వకు సుమనా. అయ్యో అదేం లేదులేండత్తయ్య, బావగారికంత బుర్ర లేదని తెలుసు కదా. చెప్పండి, ఎందుకు రమ్మన్నారు? నైనినే వచ్చిందని నీకు నమ్మకం ఉందా? మీకు ఉంటే రివాల్వర్ ఎందుకు గురి పెడతాను? అలా పెట్టినందుకే గాయత్రి పాప నీ తల మీద ఫ్లవర్ వాస్తో కొట్టింది. ఆ బాకీ కూడా తీర్చుకుంటానురా. చెప్పు సుమనా. మా అక్కని దేవత అని అభివర్ణించి మీ చిన్న కొడుకు తను మా వదిన కాదేమో అని అన్నారు అంటే నేను మా అక్కే అని వాదించటంలో అర్థం లేదత్తయ్య. అలా అన్నా కూడా ఉపయోగం లేనప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి? ఒకవేళ నైనినే అయితే? అలా పూటకోల ఎందుకు ప్రవర్తిస్తుంది బావగారు? తను నైనినా లేకపోతే నిజంగా తనన్నట్టు త్రినేత్రినా? ఏదో ఒకటి మనం డిసైడ్ చేయాలి విత్ ప్రూఫ్. తనకు సంబంధించి ఐడి కార్డులు దొరుకుతాయో లేదో చూసిరా నా మమ్మీ ఒకసారి వెళ్ళి. తెలివైన వాళ్ళు అలాంటివి వెంట పెట్టుకోరు వల్లభా. నేను కూడా అంతే మమ్మీ. కారు నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కూడా జాగ్రత్తగా ఇంట్లో పెట్టిపోతా. ఎలా కన్నారత్తే బావగారిని? ఏ నువ్వు కాసేపు నోరు మూసుకోవల్లభా. నా ప్లాన్ ఏంటో చెప్తాను వినండి. గాయత్రి పాప స్పృహ తప్పిపోయేలా చేస్తాను. ఎందుకత్తయ్యా? పాప నిద్రపోతేనో లేకపోతే స్పృహలో లేకుండా ఉంటేనో గాయత్రక్క వస్తుంది కదా. అమ్మో, పెద్దమ్మొస్తే? నయని అయితే గాయత్రక్కను పలకరిస్తుంది. అర్థమైందత్తయ్య. తను మా అక్క కాకపోతే పెద్దత్తయ్యను చూడలేదు, తన మాట వినను లేదు. అప్పుడు తను నైని కాదని మీరు దాడి చేస్తారు అంతేనా? చావు తెలివితేట్లున్న మమ్మీవే మమ్మీ నువ్వు. ఈ మత్తు మందు తీసుకెళ్లి గాయత్రికి ఉలూచికి పాలు కలిపినట్టు కలిపి తాగించాలి. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్ నైనమ్మా. కాదు త్రినేత్రమ్మా. పెద్దవారు మీరెలా పిలిచినా పర్వాలేదులే బాబాయ్. కాఫీ తీసుకురమ్మంటారా? తెస్తే సంతోషం. మమ్మీ మమ్మీ ఇట్లా దూరం అడుగుదామనుకుంటే అది ఎక్కడ కనిపించలేదు. కడుపుతో ఉందన్నారు కదా, తనకెందుకు శ్రమ? నేనే కలుపుకొస్తానులే బాబాయ్. అమ్మమ్మమ్మమ్మ ఒక్క నిమిషం. చెప్పండి బాబాయ్. చంటి పిల్ల లేచినప్పటి నుంచి ఇక్కడే ఆడుకుంటుంది. కాసిన పాలు తాపించుంటే బాగుండేదమ్మా. అలాగే బాబాయ్, ఇద్దరికి తీసుకొస్తాను. అమ్మా నాకు పాలొద్దమ్మా. మీకు కాఫీనే లేండి, తీసుకొస్తాను. అలాగేనమ్మా. పదండి పదండి. ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థమే కావట్లేదు. అరే మమ్మీ, పెద్ద మరదలు కిచెన్ లోకి వెళ్ళింది. పెద్ద మరదలు కాదురా, తనెవరో అని నిరూపించడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తను కనుక మా అక్క కాకపోవాలి, అప్పుడు ఆ త్రినేత్రి కళ్ళల్లో నా వేళ్లతో పొడుస్తాను. వెళ్ళి ఈ మత్తు మందు పాలల్లో పోసిరా పోసుమనా. అమ్మో, నాకు భయం బావగారు. మరి పొడుస్తా తుడుస్తా అన్నావు. నువ్వెళ్ళరా. ఎలా కనిపిస్తున్నాను మమ్మీ? నాకే అంత గుండె ధైర్యం ఉంటే ఈ పాటికి ప్రపంచాన్నే గెలిచేసేవాడిని. కబుర్లకు తప్ప ఎందుకు పనికి రావని అర్థమైందిలే. ఇటివ్వు. సోనా రారా. బ్రో, ఈ కొటేషన్ ఓకే అంటే మేనేజర్కి ఇచ్చేసి వస్తాను.
ఇంకో 5% తగ్గించివ్వండి. లాస్ అవుతాం కదా. ప్రాజెక్ట్ ఇంకా స్టార్టే కాలేదన్నయ్య. వచ్చే లాభమైనా తగ్గుతుందేమోగా బావగారు. లాభం తగ్గినా పర్వాలేదు, కానీ ప్రాజెక్ట్ వస్తే వేల మందికి కొత్తగా ఉద్యోగాలను కల్పించిన వాళ్ళం అవుతాం. ఇది దేవిపురంకి సంబంధించిన ప్రాజెక్టే. థ్యాంక్స్ అమ్మా. రేయ్, పాపకు పాలు తాగించాలని గ్లాస్లో పాలు కూడా తీసుకొచ్చింది. పాపం, తననెందుకు అన్నిసార్లు తిప్పుతారు? అరే, నేనేం మళ్ళీ వెళ్ళమనలేదు మమ్మీ. మొత్తం పాలన్నీ తాగేయాలి. మంచిది. సరేనా? తాగమ్మా. నైని, తనకే ఇచ్చేసాయి, తను తాగుతుంది. కొత్తగా చెప్తారేంటి బావగారు? మా అక్కకి తెలీదా? గుర్తు చేస్తున్నారనుకుంటా. తీసుకుంటావా? పట్టుకో. మీరెవరేమనుకున్నా నైని విషయంలో నా అభిప్రాయం మారదు. ఆల్రెడో మనం వాదించుకుంటుంటే గాయత్రి పాలు తాకుండా మనం వైపు చూస్తుంది. నువ్వు తాగు గాయత్రి. ఈ ఇంట్లో గొడవలు మామూలేలే. అలా అనకూడదు. ఎవరైనా సరే చిన్నపిల్లల ముందు గట్టి గట్టిగా అరుచుకోవడం కూడా చేయకూడదు. పైకి చెప్పలేకపోయినా వాళ్ళ మనసుల్లో లోపల చాలా బాధపడతారు.